వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ గోసేవ చేయండి, ఆరోగ్యం ఐశ్వర్యం పొందండి. గోసేవ చేయండి, ఆరోగ్యం ఐశ్వర్యం పొందండి. ఈ నినాదంతో మనం ఈ గోసేవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఎందుకనంటే మాతృదేవో భవ అన్నారు. అంటే తల్లికి ముందు నమస్కారం చేసుకుంటాం. తల్లి తర్వాత తల్లి వంటిది ఆవు మాత్రమే, గోవు. అందుకని తల్లి తర్వాత మనం తప్పనిసరిగా దేవతలు దాంట్లో ఉంటారు కాబట్టి తల్లి ఆవిడ కాబట్టి రెండవ తల్లి లేని పిల్లలకి అందరికీ కూడా ఈ ఆవు పాలనే పడతారు కాబట్టి వాళ్ళు జీవిస్తారు కాబట్టి మనం ఈ గోసేవ చేసుకుందాం. ఈ గోసేవ గురించి నాకు ఒక ఆయన నిన్న ఈ గో కార్యక్రమం మన శంకరయ్య గారు దాంట్లో పెడితే ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టారు. ఏంటంటే నేను ఎల్ఐసిలో పనిచేసి రిటైర్ అయ్యానండి, మేమందరం కూడా నెలకు ఒక 1000 రూపాయలు చొప్పున ఇస్తాం. ప్రతి నెల కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక 1000 రూపాయలు చొప్పున ఇస్తాం. ఎవరికైతే గ్రాసానికి ఇబ్బంది పడతారో పేద బ్రాహ్మణులు వాళ్ళకి ఆ సంస్థ ద్వారా, ఆ ట్రస్ట్ ద్వారా, ఆ సంక్షేమ వేదిక ద్వారా కానివ్వండి, లేకపోతే కనుక గోశాల నిర్వాహకుల ద్వారా కానివ్వండి, వాళ్ళకి గ్రాసాన్ని ఇప్పించండి. డబ్బులు ఇస్తే కనుక పాడు చేస్తున్నారు. నేను చాలామంది ఆందోళనలు చేశాను. అయితే అన్నీ అబద్ధాలే. కొంతమంది గోవులు ఉన్నాయంటున్నారు, లేవంటున్నారు. అందుకని అలా కాకుండా ఒక సంస్థ ద్వారా మేము ప్రతి నెల కూడా రెగ్యులర్గా ఒక 1000 రూపాయలు ఇస్తాం. షాప్ వాడికి ఇమ్మంటే షాప్ వాడికి వేసేస్తాం. కౌడికి కానీ, చిట్టికి కానీ, లేకపోతే కనుక గ్రాసానికి కానీ. అందుకని దీనికి బాలా శ్రీనివాస్ గారికి నేను ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగా ఇవాళ చాలా మంచి ఎన్నో కార్యక్రమాలని మన వేదిక నిర్వహించడం జరిగింది. అందులో నాకు నచ్చింది, నేను హాజరైంది శ్రీ గురుభ్యో నమః ఒకటి. రెండోది ఏంటంటే ద్వాదశ ప్రధానార్చకుల సన్మానం. ఆ రెండింటికి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి ఆ రోజుని మన పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఇవాళ ఈ గోశాల దానికి కూడా నేను వచ్చాను. ప్రతి దేవాలయంలో కూడా ఒక 2 గోవుల్ని పెంచుకుంటే ఆ గోవుల వల్ల వచ్చేటువంటి పాలు కానీ, నెయ్యి కానీ వాటితోటి ఆ దేవుడికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అదొకటి. రెండోది ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎలా అయితే ట్రస్టును పెట్టారో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసి ఒక 100 ఎకరాల్లో ట్రస్ట్ పెట్టాలి. ఒక ట్రస్ట్ పెట్టి దాంట్లో ఉద్యోగస్తులను పెట్టాలి. ఎవరైతే ఆవుల్ని గోవుల్ని మేపలేననుకుంటారో వాళ్ళందరూ అక్కడ అప్పచెప్పినట్లయితే వాళ్ళ ద్వారా దాని ద్వారా ఉద్యోగస్తుల ద్వారా వచ్చేటువంటి ఖర్చుతోటి మనకు వచ్చేటువంటి ఈ ఆదాయంతో అక్కడ వినియోగించుకుని మిగతా దేవాలయాలకు మనం పంపించే ఏర్పాటు కూడా చేయొచ్చు. ఇది టీటీడీకి విన్నవించడం కూడా జరిగింది. అయితే దురదృష్టవశాత్తు మన చాగంటి కోటేశ్వరరావు గారికి టీటీడీ చైర్మన్ ఇద్దాం అనుకున్నారు. అయితే ఇస్తే కనుక తప్పనిసరిగా దీన్ని అమలు చేద్దాం అనుకున్నాం. అయితే వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినా సరే మన ప్రయత్నం మనం చేద్దాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యక్రమాలకి తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు అందజేస్తానని, అలాగే ప్రతి మనిషి కూడా తన ఆదాయంలో 10% దాన ధర్మాలకు వినియోగించాలి. అది లెక్క పెట్టుకోవాలి. రిక్షావాడి దగ్గర నుంచి ఎవడైనా సరే 10% తీసి ఒక పక్కన పెట్టుకుని దాన ధర్మాలకు వినియోగిస్తే అప్పుడు మనకి ఈ సనాతన ధర్మం అనేది తెలుస్తుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ ధన్యవాదాలు. రాకెట్ రాఘవ, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్.